విద్యార్థి మిత్రులారా, ఇప్పుడు మనము 3వ సెమిస్టర్లో ఉండేటటువంటి ప్రాచీన పద్యభాగానికి చెందినటువంటి గుణనిధి కథ అనేటటువంటి ఒక పాఠ్యాంశాన్ని చదవబోతూ ఉన్నాం. దీన్ని రచించినటువంటి వారు శ్రీనాథ కవి సార్వభౌముడు. మనము ఇప్పుడు శ్రీనాథుని పరిచయం చేసుకోవాలి. ఒకసారి కవిత్రయం తర్వాత దాదాపు అంతటి ప్రతిభావంతుడైనటువంటి మహాకవి శ్రీనాథుడు. ఈయన మారయ్య భీమాంబకు గారాబు బిడ్డడు. ఇతని తాతగారి పేరు కమల నాభామాత్యుడు. ఈయన కాలుపట్టణంలో పుట్టాడు. శ్రీనాథుని కాలం చూసినట్లయితే 1380 1470 ప్రాంతం వాడుగా పలువురి అభిప్రాయం. రెడ్డి రాజుల కొలువులో దాదాపుగా శ్రీనాథుడు 20 సంవత్సరాల పాటు ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు. వారి రాజ్యానంతరం కర్ణాటకకు చెందినటువంటి సాంప్రాయని కుమారుడైన మైలారెడ్డిని ఆశ్రయించాడు. వినుకొండకు వెళ్ళి వల్లభరాయుడి ఆస్థానంలో ఉన్నాడు. ఈ వల్లభరాయుడు ప్రౌఢదేవరాయల వారి యొక్క మిత్రుడు. ప్రౌఢదేవరాయలు విజయనగర సామ్రాజ్య ప్రభువు. అతని ఆస్థానంలో ఉండేటటువంటి డిండిముడు అనేటటువంటి ఒకానొక మహాపండితుడిని శ్రీనాథుడు వాగ్వాదంలో ఓడించి అతని కంచుడెక్కను పగలగొట్టించి కనకాభిషేక గౌరవాన్ని పొందాడు. ఇలా కనకాభిషేక గౌరవం పొందిన పిమ్మట ఇతడికి కవి సార్వభౌమ అనేటటువంటి బిరుదు లభించింది. పిమ్మట రాచకొండను పరిపాలించినటువంటి ముమ్మిడి సింగభూపాలుని ఆస్థానానికి వెళ్ళాడు. ఆ తర్వాత రాజమహేంద్రవరానికి వెళ్ళి వీరభద్రారెడ్డి గారి ఆస్థానంలో ఉన్నాడు కొంతకాలం. ఆ తర్వాత ఒడ్డెదొరలు రాజమహేంద్రవర రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత శ్రీనాథునికి కష్టాలు ప్రారంభమయ్యాయి. దేశాటనకు వెళ్ళాడు, నిరాశ్రయుడయ్యాడు. ఇతడు సహస్రమాస జీవిగా మనము చెప్తారు. బ్రాహ్మీమయమూర్తి అయిన శ్రీనాథ మహాకవి, మహాభోగి, కానీ ఈశ్వరార్చన కళాశీలుడు, లోకజ్ఞుడు, మహాకవులలోకెల్లా మహాకవి. తెలుగు కవిత్వాన్ని పరిపుష్టవంతం చేసినటువంటి మహానుభావుడు, ప్రతిభావంతుడు శ్రీనాథుడు. ఇతని రచనలు మనం చూస్తే దాదాపుగా 12 రచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తను కాశీఖండంలో తన కావ్యాల గురించి అది కొన్నింటిని మాత్రమే చెప్పుకున్నాడు. చిన్నారి పొన్నారి చెరుత కూకటినాడు రచయించి తిని మరుత్తరాడు చరిత్ర. నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతిని వడవితెను సంతరించితి నిండు జవ్వనంబున యందు ఆహర్ష నైషధము కావ్యం ఆంధ్రభాష. ప్రౌఢ నిర్భర వయ పరిపాకమున కొనియాడితి భీమ నాయకుని మహిమ. ప్రాయమింతకు మిగుల కైబ్రాలకుండ కాశికాఖండమును మహాగ్రంథము ఏను తెనుగు చేసెద. కర్ణాట దేశ కటక పద్మవన హేలి శ్రీనాథ భట్ట సుఖవి. చెప్పుకున్నాడు ఆయన. చాలా చిన్నతనంలోనే మరుత్తరాట్ చరిత్ర రచించినట్లుగా చెప్పుకున్నాడు. అలాగే నూనుగు మీసాల నూత్న యవ్వనంలో శాలివాహన సప్తశతిని రాసినట్లుగా చెప్పుకున్నాడు. నిండు యవ్వనంలో హర్ష నైషధాన్ని తెలుగులో రచించినట్లుగా చెప్పాడు. ఆ తర్వాత ప్రౌఢ నిర్భర భయ పరిపాకంలో భీమఖండాన్ని, ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమును రచించినట్లుగా చెప్పుకున్నారు శ్రీనాథ మహాకవి కాశీఖండంలో. వీరు రచించినటువంటి గ్రంథాలు వరుస క్రమంలో చూస్తే మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధము, భీమఖండము, కాశీఖండము, హరవిలాసము, ధనంజయ విజయము, క్రీడాభిరామము, శివరాత్రి మహత్యము, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్రలు రచించినట్లుగా చెబుతారు. శ్రీనాథుని తొలి రచన మరుత్తరాట్ చరిత్ర. ఈయన చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచించి మామిడి సింగన యొక్క అన్నయ్య అయినటువంటి వేమనకు అంకితం ఇచ్చాడు. బహుశా ఇది మార్కండేయ పురాణంలోని మరుత్తరాజు కథనే కావ్యంగా రచించి ఉండవచ్చు. ఇది ఇప్పుడు అలభ్యం.
శాలివాహన సప్తశతి, హాలుడు అనేటటువంటి శాతవాహన రాజు ప్రాకృతంలో రచించినటువంటి గాథా సప్తశతిని శ్రీనాథుడు పద్య రూపంలో తెనిగించాడు. ఇది ధ్వని ప్రధానమైన శృంగార రచన. ఇప్పుడు ఇది కూడా అలభ్యము. జగమును తింపగా చెప్పితిన్ ఆ ఆరాధ్య చరిత్ర మాదిగా పెక్కులు అని శృంగార నైషధంలోని పద్యం వల్ల శ్రీనాథ మహాకవి పండితారాధ్య చరిత్ర అనేటటువంటి ఒక గ్రంథం రచించినట్లు తెలుస్తూ ఉంది. ఇది మామిడి ప్రగడయ్యకు అంకితం ఇచ్చాడని చెప్తా ఉన్నారు. ఇది కూడా అలభ్యమే. ఇక తర్వాత నిండు జవ్వనమ్మున రచయించిన ప్రౌఢ ప్రబంధము శృంగార నైషధం. ఇది 8 ఆశ్వాసాల కావ్యం. శ్రీనాథుని కీర్తికి కారణం. సంస్కృతంలో నైషధం విద్వదౌషధంగా పేరు పొందినటువంటి ఈ హర్ష నైషధాన్ని శృంగార నైషధంగా రమణీయంగా అనువదించారు. పెదకోమటి వేమారెడ్డి గారి మంత్రి అయినటువంటి మామిడి సింగనామాత్యునికి అంకితం ఇచ్చారు. భారతంలో ఉండేటటువంటి నలోపాఖ్యానం ఈ కావ్యానికి మూలం. హర్షుడు 2800 శ్లోకాలతోటి రచిస్తే శ్రీనాథ మహాకవి 1300 గద్య పద్యాలతోటి రచించాడు. హరవిలాసం మరొక రచన. ఇది శృంగార నైషధం తర్వాత హరవిలాసం రచించి ఉంటాడు శ్రీనాథ మహాకవి. దాన్ని తన బాల్య సఖుడైనటువంటి అవచి తిప్పయ్య శెట్టి గారికి అంకితం ఇచ్చాడు. ఇక భీమఖండం, దీనికి భీమేశ్వర పురాణం అని పేరు కూడా ఉంది. దీనిని ప్రౌఢ నిర్భర వయ పరిపాకంలో రచించాడు. వీరభద్రారెడ్డి గారి యొక్క మంత్రి, తనకు బంధువు అయినటువంటి బెండపూడి అన్నయ్య మాత్యునికి ఈ గ్రంథాన్ని అంకితం ఇచ్చాడు. ఇది ద్రాక్షారామ భీమేశ్వరుని లీలలు వర్ణించేటటువంటి 6 ఆశ్వాసాల ప్రబంధం ఇది. ఇక తర్వాత కాశీఖండం. ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండా శ్రీనాథుడు రచించినటువంటి ప్రౌఢ కావ్యం కాశీఖండం. స్కాంద పురాణంలోని కాశీఖండానికి ఇది అనువాదం. ప్రౌఢ కావ్యం. 7 ఆశ్వాసాల ఈ కావ్యాన్ని రాజమహేంద్రవర ప్రభువైనటువంటి వీరభద్రారెడ్డి గారికి అంకితం ఇచ్చారు. కాశీఖండం అయఃపిండం అనేటటువంటి నానుడి గల సంస్కృత కాశీఖండాన్ని శ్రీనాథుడు తన ప్రతిభతో ఒక రసగుళికగా తెలుగువారికి అందించాడు. ఇందులో వింధ్యపర్వత విజృంభణ, అగస్త్యుడు కాశీని ఎడబాయటం, వ్యాసుడు కాశీ నుంచి వెళ్ళిపోవటం, ఇప్పుడు మనం చెప్పుకొనబోయేటటువంటి పాఠ్యాంశం గుణనిధి కథ మొదలైన రమణీయమైనటువంటి ఉపాఖ్యానాలు అంటే ఉపకథలు కాశీఖండంలో ఉన్నాయి. శ్రీనాథుని శివభక్తి తత్పరతకి ఈ కాశీఖండం ఒక చిహ్న పతాక. శివరాత్రి మహత్యం శ్రీనాథుడు చివరి రచన. ఇది రచించి ముమ్మిడి శాంతయ్యకు అంకితం ఇచ్చాడు. తర్వాత పలనాటి వీరచరిత్ర. ఈ రచన శ్రీనాథునిదా కాదా అనేటటువంటిది ఒక చర్చ జరిగింది. కానీ ఇందులో వీరు అన్నీ ఏమీ రాయలేదు. ఇది మహాకావ్యమైనప్పటికీ వీరు రచించినవి కేవలం కొన్ని భాగాలే రాశాడు. పలనాటి పోరు, గురజాల యుద్ధము, అలరాజు రాయబారం, బాలచంద్రుని యుద్ధం, తర్వాత బ్రహ్మన్న యుక్తి. ఇవి రసవత్తరమైన ఘట్టాలతోటి ఈ కావ్యం పసందుగా ఉంటుంది. ఇది తెలుగులో మొట్టమొదటి వీరగాథా కావ్యం. ఈ కావ్యాన్ని ప్రజల వ్యవహారంలోని కథను తీసుకొని మంజరీ ద్విపదలో కావ్యం రాసి శ్రీనాథుడు తన జాతీయాభిమానాన్ని, దేశీయాభిమానాన్ని చాటుకున్నాడు. ఇక తరువాత చూస్తే క్రీడాభిరామం. ఇది శ్రీనాథుని రచన అయి ఉండదని వాదించేవారు చాలామంది ఉన్నారు. వినుకొండ వల్లభరాయుడు రచించాడు అనేటటువంటి వారు ఉన్నారు. శ్రీనాథుడే రచించి వినుకొండ వల్లభరాయుడు పేరు పెట్టినారని చెప్తూ ఉంటారు. క్రీడాభిరామం దశరూపకాల్లో ఉండేటటువంటి వీధి అనేటటువంటి ఒక నాటక భేదం. ఇది లఘురచన. ఏకశిలానగరంలోని వింతలు, వినోదాలు, పామరుల విలాసాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇవి అశ్లీలంగా కనిపిస్తాయి. ఏది ఏమైనా ఇది ఆనాటి సాంఘిక చరిత్రకి అద్దం పడుతూ ఉంటుంది. ఇక చాటువులు శ్రీనాథుడి యొక్క చమత్కారానికి, లోకానుశీలతకి, రసికతకి, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు మనకు చాలా కనిపిస్తాయి.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వీటిని సేకరించి ప్రచురించారు. అందులో మనం శ్రీనాథుని యొక్క చాటువులను ఒకసారిగా గుర్తు చేసుకుంటే మనకెంబడే గుర్తుకు వచ్చేటటువంటి పద్యం చిన్ననాడు మనం చదువుకున్న పద్యం. కులాయుంచిది కోక చుట్టితి మహాకృపాసమున్ తొడికితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ నెసబితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లాయంబలి త్రాగితిన్ రుసులు దోషం మంచు భోనాడితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్. ఇలా చెప్పుకున్నటువంటి ఈ పద్యం ఎంబడే మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. శ్రీనాథుడి యొక్క కవితా సమీక్ష అనేటటువంటి విమర్శా గ్రంథంలో శ్రీనాథుని యొక్క చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధములు అని చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు చెప్పారు. ఈయన రాసినటువంటి చాటువులు చాలా ఉన్నాయి, అలవోకగా చెప్పినటువంటివి. ఇందులో మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్యం ఎంత విలువైందో మరొక విలువైనటువంటి చాటు మరొకటి ఉంది. సిరి కలవానికి చెల్లును తరుణులు 16,000 తగపెండ్లాడను తిరపమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు అనేటటువంటి చాటువు చాలా ప్రసిద్ధమైనటువంటిది. శ్రీనాథుడు చివరి దశలో వడ్డెరాజుల కాలంలో చాలా ఇబ్బంది పడ్డాడు. కొంత పొలాన్ని గుత్తకు తీసుకొని చేసినప్పుడు అది వరదలు వచ్చి కొట్టుకుపోయింది. అతనికి చాలా దయనీయమైనటువంటి స్థితిలో చేరుకున్నాడు. దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి సమయంలో శ్రీనాథుడు తను దాదాపుగా చనిపోయేటటువంటి దశలో చెప్పుకున్నటువంటి ఒక చక్కటి పద్యం ఉంది. విషాద మాధుర్యమైనటువంటి శీర్ష పద్యం ఇది. కాశికా విశ్వేషు కలిసె వీరారెడ్డి రత్నాంబరంబులే రాయుడిచ్చు రంభగూడె తెనుగు రాయ రాహుత్తుండు కస్తూరికే రాజు ప్రస్తుతింతు స్వర్గస్థుడయ్య విస్సన మంత్రి మరి హేమ పాత్రాన్నమెవ్వరి పంక్తి కలదు కైలాసగిరి పండె మైలార విభుడేగి దినవెచ్చ మేరాజు తీర్చగలడు భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగే కలియుగంబున ఇక ఉంట కష్టమనుచు దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి. చివరి దశలో చెప్పుకున్నటువంటి ఈ పద్యంలో అతని ఆవేదన మనకు కనిపిస్తుంది. కలియుగంలో ఇక ఉండడం కష్టమయ్యా, దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అలా చెప్పుకున్నాడు విషాదంగా. మరొకటి చమత్కారమైనటువంటి పద్యాలు కనిపిస్తాయి. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగజన భూపాలునికే ఉర్వించల్లును తక్కువ సర్వజ్ఞుడగుట కుక్క సామజమనుటే ఇలా చెప్పుకున్నాడు. ఇక శ్రీనాథుని వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే శృంగార నైషధంలో మామిడి సింగన శ్రీనాథుని గుణగణాలను తెలిపాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవురు ప్రజ్ఞా విశేషోదయ జిహ్వాస్వాంతుడ ఈశ్వరార్చన కళాశీలుండవు అభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవుని భాగ్యంబు సామాన్యమే అని శ్రీనాథుని గుణగణాలను మామిడి సింగన తెలుపుతాడు. హరవిలాసంలో అవచి తిప్పయ్య శెట్టి గారు కూడా ఆగమ జ్ఞాననిధివి తత్వార్థ కనివి బహుపురాణజ్ఞుడవు శుభ భవ్యవతివి అని శ్రీనాథుని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పుకున్నాడు. వీరు చాలా విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారు. తన యొక్క కవితా లక్షణాలు కూడా తను చాలా గొప్పగా చెప్పుకుంటాడు. వాటి గురించి మనం ముచ్చటించుకుందాం. కవితా లక్షణాల్లో వారు చెప్పుకొనబోయేటటువంటి అంశాన్ని చూసినట్లయితే ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధము, సూక్తి వైచిత్రి అనే లక్షణాలు వీరి యొక్క కవిత్వంలో ఉన్నాయని శ్రీనాథుడే స్వయంగా చెప్పుకున్నారు. ఇక మనం పాఠ్యభాగ సందర్భాన్ని లోకి వెళ్దాం. ఈ కాశీఖండం అనేటటువంటి కావ్యంలోని 4వ శ్వాసం నుంచి ఈ పాఠ్యభాగం గ్రహించడం జరిగింది.
శివశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ, గయా, ప్రయాగలు దర్శించాడు. మాయాపురంలో జ్వరముతో మరణించాడు. అతడిని వైకుంఠపురానికి తీసుకొని వెళ్ళడానికి దివ్య రథముపై పుణ్యశీలుడు, సుశీలుడు అనే ఇద్దరు పుణ్యపురుషులు వచ్చారు. శివశర్మను వైకుంఠమునకు తీసుకొని వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వచ్చేటటువంటి లోకాల గురించి అతనికి వారు చెప్తా ఉన్నారు. మొదట పిశాచలోకం గురించి వారు చెప్పారు. శివశర్మకు కుబేర వృత్తాంతాన్ని వారు చెబుతూ గుణనిధి కథను చెప్పడం ప్రారంభించారు. ఈ గుణనిధి శివాలయములో దీపాలు పెట్టిన పుణ్యం చేత కళింగ దేశపు రాజు అయ్యాడు. తర్వాతి జన్మలో అతడే కుబేరుడిగా అయ్యాడు. అలా శివశర్మకు పుణ్యశీల, సుశీలుడు వారు ఈ కథను చెప్పడము సంభవించింది. ఇక మనం పాఠంలోకి వెళ్తే, భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాఖ్యుడొక్క బ్రాహ్మణుడు కలడు. వేదాంగ వేదార్థ విత్తముండు యజ్ఞ విద్యా విశారదుండా ద్విజుండు. భూసురోత్తమ చెప్తా ఉన్నారు. శివశర్మ అనే బ్రాహ్మణుడికి పుణ్యశీల, సుశీలురు అనేటటువంటి విష్ణుకింకరులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ బ్రాహ్మణుని సంబోధిస్తూ భూసురోత్తమ, భూసుర ఉత్తమ, భూమీసురులైనటువంటి వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులలో ఉత్తముడైనటువంటి ఓ శివశర్మ, కాంపిల్యము అనేటటువంటి పురమునందు యజ్ఞదత్తాఖ్యుడు, యజ్ఞదత్తుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు వేదాంగ వేదార్థ విత్తముండు. వేదాలు 4 వేదాలు, వేదాంగాలు శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం. వేదాంగాలు 6. వీటిలోనూ వేదార్థ, వేదముల యొక్క అర్థమును, విత్తముండు తెలిసినటువంటి వారిలో శ్రేష్ఠుడు, యజ్ఞ విద్యా విశారదుండు, ఆద్విజుండు, యజ్ఞాలు చేయించేటటువంటి శ్రౌత విద్య యందు నేర్పరి ఆ మహానుభావుడు యజ్ఞదత్తుడు అనేటటువంటి బ్రాహ్మణుడు. అతని పుత్రుండు గుణనిధి అనేటివాడు దర్పకుని తోడి జోడు, సౌందర్య రేఖ నెయ్య మలరంగ గురులు పవీతుం చేసి చదువన్ బెట్టిరి వాని నాచార్యునొద్దన్. అతని పుత్రుడు, అతనికి ఒక కొడుకున్నాడు యజ్ఞదత్తుడు అనేటటువంటి మహానుభావుడు. మామూలు వాడు కదని చెప్తా ఉన్నాడు. వేదాంగ వేదార్థ విత్తముండు, యజ్ఞ విద్యా విశారదుడు, అటువంటి మహానుభావుడైనటువంటి ఈ యజ్ఞదత్తునికి పుట్టినటువంటి కొడుకు ఒకడు ఉన్నాడు. అతని పేరు గుణనిధి. వాడు దర్పకుని తోడి జోడు. దర్పకుడు అంటే మన్మధుడు, మన్మధునితోటి జోడువాడు. అటువంటి సౌందర్య రేఖ అంటే దాదాపుగా మన్మధునితో పోల్చదగినటువంటి అందము కలిగినటువంటి వాడు. నెయ్యమలరగ గురులు పవీతుం చేసి చదువబెట్టిరి వాని ఆచార్యునొద్దన్. నెయ్యము అలరగ చాలా ప్రేమతోటి, నెయ్యం అంటే ప్రేమగా ఇక్కడ స్నేహం అని చెప్పుకోవచ్చు, ప్రేమ అని చెప్పొచ్చు. ప్రేమతోటి అలరంగను ఒప్పగా గురులు అతని తల్లిదండ్రులు పెద్దవారు. ఎందుకంటే యజ్ఞోపవీతం చేసేటటువంటి సమయంలో తల్లిదండ్రులే పిల్లవానికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. కాబట్టి ఇక్కడ గురులు అనేటటువంటి పదము వాడుకున్నారు. ఆ గురులు తల్లిదండ్రులు ఉపవీతం చేసి, ఉపనయనం చేసి వానిని, ఆ గుణనిధి అనేటటువంటి వాడిని, తన యజ్ఞదత్తుని యొక్క కొడుకును ఆచార్యుని వద్దన్, గురువు గారి వద్దకు చదువన్ పెట్టిరి, చదువుకోవడానికి పంపించేశారు. యజ్ఞదత్తుని యొక్క కుమారుడు గుణనిధి అనేటటువంటి వాడు మన్మధునితో పోల్చదగిన అందగాడు. తల్లిదండ్రులు అతనికి ప్రేమతో వడుగు చేసి అతని గురువు దగ్గరికి పంపించారు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా ద్యూత క్రీడారతుడై ఆతడు కితవులను తాను ఆ సాయంబ ప్రాతస్మయం తిరుగన్ అపేత నిజాచారుండగుచు ఎల్లెడ వీటన్. ఇంకోలా మారాడు. ద్యూత క్రీడారతుడై, ద్యూతం అంటే జూదం, జూదము అనేటటువంటి ఆట ఆడటం లోపల ఆసక్తి కలిగినటువంటి వాడై అతడు, ఆ గుణనిధి అనేటటువంటి అబ్బాయి, ఆ యజ్ఞదత్తుని యొక్క కొడుకు కితవులు అంటే జూదరులు, తానును కలిసి ఆ సాయంకాలం వరకు, ఆ ప్రాతస్మయంబు పొద్దు మూకేటంత వరకు
ఆపేత నిజాచారుండగుచున్. ఆపేత అంటే విడవబడినటువంటి, నిజ తనదైన ఆచారుడు అగుచున్, ఆచారములు కలిగినటువంటి వాడు అగుతూ, వీటన్ ఊరియందు, ఎల్లెడన్ అన్ని చోట్లలో, తిరిగెడివాడు. ఆ గుణనిధి అనేటటువంటి వాడు తన ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. బ్రాహ్మణుడు ఏం చేయాలా? సంధ్యావందనం చేసుకోవాలా, యజ్ఞం చేసుకోవాలా, వేదం నేర్చుకోవాలా. కానీ ఈ ఆచారాలు మొత్తం వదిలిపెట్టేసి జూదము అనేటటువంటి ఆటకు అలవాటు పడ్డాడు. హితవులు అంటే జూదరులు తాను కలిసి రాత్రి అనక పగలనక ఊరిలో చాలా చోట్ల, అన్ని చోట్లలో తిరుగుతూ ఉండేటటువంటి వారు. ఈ పిల్లవాని యొక్క భ్రష్టత్వాన్ని గురించి చెప్తా ఉన్నాడు. బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయ, బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయు, అగ్నిహోత్ర విధానమన్న అలుగు, సంధ్యాభివందన శ్రద్ధయుజ్జనసి, గీతావాద్య వినోద కేళితగులు, పాషండ భండ దుర్భాషలావర్తించు, ద్యూతకారులతోడి యుద్ధిపడయు, ధాతువాదుల మీద తాత్పర్యమునరించు, చెలిమి పాటించు నాస్తికులతోడ, నటులమన్నించు హర్షించు వెటుల చూచి, పీఠమర్దుల కొనరించు పెద్దరికము, కౌలటేయుల పాటించు గారవించు, శిష్టకుల దీక్షితుని పట్టి సిగ్గు విడిచి. శిష్టకుల అంటే ఉత్తమమైనటువంటి కులంలో పుట్టినటువంటి దీక్షితుని పట్టి, ఆ యొక్క యజ్ఞదత్తుని యొక్క కొడుకు సిగ్గు విడిచిపెట్టేసి, బ్రాహ్మణాచారంబు పరిహాసకము చేయు, బ్రాహ్మణుల యొక్క ఆచారాలను మొత్తం కూడా ఎగతాళి చేసేటటువంటి వాడు. పరిహాసకం అంటే ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అగ్నిహోత్ర విధానమన్న అలుగు, అగ్నిహోత్రం అగ్ని కార్యమనగానే అలుగుతాడు, కోపగిస్తూ ఉంటాడు. సంధ్యాభివందన శ్రద్ధ, బ్రాహ్మణులు అనేటటువంటి వారు త్రికాల సంధ్యోపాసన చేస్తారు. అలా త్రికాల సంధ్యకు చేసేటటువంటి అక్కడ ఉండేటటువంటి సంధ్యాభివందనం చేయాలనేటటువంటి శ్రద్ధను ఉజ్జన సేయును విడిచిపెట్టేశాడు. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ధర్మం సంధ్యావందనం చేయడం, దాన్ని ఆ విషయాన్ని కూడా ఆయన వదిలేశాడు. గీత వాద్య వినోద ఖేళిన్, నిరంతరం పాటలు వినడంతో, గీత అంటే పాటలతోటి, వేణు మృదంగ ధ్వానాలతోటి, వినోదం అంటే కాలం వెళ్ళదీయడం, గీతా వాద్యాలతోటి వినోదంగా కాలం వెళ్ళదీయడంలో ఖేళిన్ ఆ క్రీడ యందు తగులుకొన్నాడు. అంటే పాటలతోని వేణువు మృదంగాదులతోనూ కాలం వెళ్ళదీయడం అనేటటువంటి క్రీడ యందు ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. పాషండ బండ దుర్భాషలు, పాషండ వేద బాహ్యుల యొక్క భండ అశ్లీల సంభాషణలు చేసేటటువంటి వారి యొక్క దుర్భాషలు, ఉచ్చరించరాని మాటలు మాట్లాడేటటువంటి మాటలను ఆవర్తించుని తిరిగి మరల పలుకుతూ ఉన్నాడు. అంటే వేద బాహ్యులు ఆకతాయిలు మాట్లాడేటటువంటి ఉచ్చరించడానికి వీలు కానటువంటి అశ్లీలపు మాటలను పదే అంటా ఉన్నాడు. ద్యూతకారులతోడి బుద్ధివడయున్, జూతర్లతోటి స్నేహాన్ని జత అంటే బుద్ధి అంటే జతను పడయును సంపాదించుకున్నాడు. ధాతువాదుల మీద బంగారం చేయాలి అనేటటువంటి అభినివేశం కలిగినటువంటి వారి యందు తాత్పర్యమునరించు విశ్వాసం ఉంచేవాడు. ఎందుకంటే బంగారం తయారు చేసేటటువంటి విద్యను రసవాదం అంటారు. మానవ జాతి చరిత్రలో బంగారం తయారు చేయాలి అనేటటువంటి కోరికతో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల రుగ్మతలను పోగొట్టగలిగేటటువంటి ఆయుధం డబ్బే. అన్ని రకాల ఇబ్బందులను పోగొట్టగలిగే ఆయుధం బంగారం. విలువైన లోహంగా అలనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఉండేటటువంటి వాడుక. సో ఇక్కడ ఆ బంగారం తయారు చేసేటటువంటి వాళ్ళు ధాతువాదులు అంటారు, రసవాదులు అంటారు, మన ఇంగ్లీష్లో ఆల్కెమిస్టులు అంటారు. అటువంటి వారి యందు మనం ఈ గుణనిధి విశ్వాసం ఉంచాడు. అలా ఎందుకు ఉంచాల్సి వచ్చింది అంటే బంగారం ఉంటే మరింత జూదం ఆడొచ్చు, మరింత సంతోషంగా ఉండొచ్చు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. నాస్తికులతోడని చెలిమి పాటించు, పరలోకము లేదు అనేటటువంటి వారితోటి ఈయన స్నేహం చేస్తూ ఉన్నాడు. నటువకారులను మన్నించుని గౌరవిస్తూ ఉన్నాడు. నటులను చూసి గౌరవిస్తూ ఉన్నాడు. విటులను చూచి హర్షించును, విటులను చూసి
సంతోషపడుతూ ఉన్నాడు. పీఠమర్ధులకు, శృంగార నాయకుల కంటే కొంచెం తక్కువగా ఉండేటటువంటి వారికి పెద్దరికము ఉనరించును, వాళ్ళకు గౌరవం ఇస్తూ ఉన్నాడు. కౌలటేయులను, కులటలకు పుట్టినటువంటి పుత్రులను పాటించును, గౌరవించేటటువంటి వాడు. చేటకులను, తారుపు కాండ్రను గౌరవిస్తూ ఉన్నాడు. ఇలా యజ్ఞదత్తుని కొడుకు ఆ క్రమేణా తన ఆచారాలు వదిలి భ్రష్టత్వాన్ని పొందేశాడు. దీక్షితుడి కొడుకు అయినటువంటి గుణనిధి సిగ్గు విడిచిపెట్టి శిష్ట బ్రాహ్మణులు చేసేటటువంటి ఆచారకళను పరిహాసం చేస్తూ ఉన్నాడు. హోమం అంటే మండిపడుతూ ఉన్నాడు. సంధ్య చేయడంలో అంటే సంధ్యావందనం చేయడానికి అశ్రద్ధ చూపుతూ ఉన్నాడు. కేవలం గీతా వాద్య వినోదాలు తగులుకొన్నాడు. వేదబాహ్యులు ఆకతాయిలు మాట్లాడేటటువంటి మాటలను పదే పదే అంటూ ఉన్నాడు. జూదర్లతోటి స్నేహం చేశాడు. బంగారం చేయటం అనేటటువంటి వ్యామోహం కలవారిపైన నమ్మకం ఉంచేటటువంటి వాడు. నాస్తికులతో స్నేహం చేస్తూ ఉన్నాడు. నటులను మన్నించేవాడు. బిటులను చూసి సంతోషించేవాడు. ఉపనాయకులకు పెద్దరికం చేసేవాడు. కులటాపుత్రులను గౌరవించేవాడు. తార్పుకాటను గౌరవించేవాడు. మొత్తం విరుద్ధంగా, బ్రాహ్మణాచార విరుద్ధంగా నడుస్తూ ఉన్నాడు గుణనిధి. సజీవ నిర్జీవ ద్యూతంబుల ఓడిన ధనంబులు కితవులకు తల్లి మేని రవణంబులు అమ్మిపెట్టుచుండు. సజీవ నిర్జీవ ద్యూతాలు, సజీవ ద్యూతము అంటే ప్రాణం కలవాటితోటి ఆడేటటువంటి కోడి పందాలు, గొర్రె పందాలు, ఇవి సజీవ ద్యూతాలు. నిర్జీవ ద్యూతాలు అంటే ప్రాణము లేనటువంటి వాటితోటి ఆడేటటువంటివి. అందులో ఓడిపోయినటువంటి ధనాలు కితవులకు అంటే జూదరులకు, అంటే తను ఒకవేళ ఓడిపోతే ఆ ధనం ఇవ్వాలి కదా, దానికోసం తల్లి మేని రవణంబులను, తల్లి శరీరం మీద ఉండేటటువంటి నగలను అమ్మి విక్రయించి వాళ్లకు ఆ డబ్బులు చెల్లిస్తూ ఉన్నాడు. తల్లి బోధించు తత్పరత్వము కలిగి, అన్నా మీ అన్న చెప్పిన ఎట్ల చేయు, ధూర్త సంగతి విడువు, సాధువులతోడన్ పరిచయము చేయుమని పుత్రున్ ప్రతిదినంబు. తల్లి బోధించు తత్పరత్వము కలిగి, అన్నా తల్లి చెప్తా ఉంది ప్రతిరోజు, తత్పరత్వంబు కలిగి, అధిక శ్రద్ధ కలిగి, పిల్లవాడు చెడిపోతున్నాడు అనే విషయం గుర్తించినటువంటి తల్లి ప్రతిరోజు శ్రద్ధగా అతనికి చెప్తా ఉంది. అన్నా, అరే బాబు, నాన్న, ఓ నాన్న, మీ అన్న చెప్పిన ఎట్లా చేయుము, మీ నాన్నగారు చెప్పినట్లుగా చేయవయ్యా. ధూర్త సంగతి విడుము అంటే ధూర్తులతో స్నేహాన్ని వదిలిపెట్టేసేయి. సాధువులతోడను పరిచయము చేయుము, మంచివారితోటి స్నేహం చేసుకో అని పుత్రును ప్రతిదినంబు, ప్రతిరోజు ఆ పిల్లగానికి గుణనిధికి వాళ్ళ తల్లి చెప్తూ ఉండేది. నాన్న, మంచోళ్ళు ఎంబడి తిరుగురా, చెడు సావాసాలు ఆపు చేసుకో, మంచివారితో పరిచయాలు పెట్టుకో, మీ నాన్నగారు చెప్పినట్లుగా నడుచుకో అని పదే పదే బోధ చేస్తూ ఉంది. ఇక్కడ చూద్దామా, దీక్షితుల వారు గృహ కార్యాభ్యంతర వెగ్గురుండై కొడుకు వర్తనంబును పరామర్శింపక ఉండును. ఆ దీక్షితుల వారు కూడా గృహ కార్యాంతర వెగ్గురుండై, ఇంటి పనుల మధ్య వేగిరపాటు కలిగినటువంటి వాడై కొడుకు యొక్క వర్తనాన్ని పరామర్శింపక, పట్టించుకోకుండా ఉన్నాడు. అప్పుడప్పుడు ఒకవేళ తీరిక దొరికినప్పుడు మాత్రం ఎడపదడపన్, అప్పుడప్పుడు వీలు కలిగినప్పుడు తనూభవుండెచట నుండున్ కానరాడటంచు గృహభర్త కాంతనడుగన్, ఇంత తడవును నా యొద్ద నిచ్చట నుండి అరిగన్ చదువంగనని భర్తకు అతివ మొరగున్. ఆమె చెప్తా ఉంది, ఎడపదడపన్, అప్పుడప్పుడు వీలు కలిగినప్పుడు తనూభవుడు ఎచట ఉండున్, కుమారుడేడి, ఎక్కడున్నాడాడు, కానరాడంచు, అరే కనిపిస్తలేడు అని గృహభర్త కాంతనడుగా, ఆ గృహ యజమాని అయినటువంటి దీక్షితుల వారు తన భార్యను అడగగానే ఇంత తడవును నా యొద్దన్ ఇచ్చటనే ఉండి ఆమె చెప్తా ఉంది, ఇంతసేపు నా దగ్గరే ఉన్నాడు, చదువంగన్ పోయే అరిగన్, ఎప్పుడే పోయిండు చదువుకోనికి అని అలా చెప్తా ఉంది ఆ దీక్షితుల వారి యొక్క భార్య. ఇలా అబద్ధాలు చెప్తా ఉంది, పిల్లవాణిని కేసుకొస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున దీక్షితుల వారు అడిగితే ఎక్కడున్నాడు, కనబడడం లేదంటే, ఇప్పుడు ఇంతసేపు నా దగ్గరే ఉన్నాడు, ఇప్పుడే పోయిండయ్యా చదువుకోనికి అని భార్య భర్తకు అబద్ధాలు చెప్తా ఉంది. తల్లి ప్రేమ గొడ్డు వీగి కన్న బిడ్డడు కావున ఒక్కరుండు కాన ఉత్పలాక్షి, ధూర్తుడైన వాని దుశ్చేష్టితములెల్ల అధిపు నెరుగనీక అడచుచుండు. గొడ్డు వీగి కన్న బిడ్డడు కావున,
గొడ్డు వీగి అంటే గొడ్రాలితనాన్ని విడిచిపెట్టి వెనుక పట్టిన తర్వాత కన్న ప్రసవించినటువంటి పిల్లగాడు కాబట్టి, బిడ్డడు కాబట్టి, అంటే లేక పుట్టిన బిడ్డ కాబట్టి, ఉన్నాడు ఒకే ఒక కొడుకు కాబట్టి, ఉత్పలాక్షి కలువల వంటి కన్నులు కలిగినటువంటి ఆ దీక్షితుని యొక్క భార్య ధూర్తుడైనటువంటి జూదరి అయినటువంటి ఆ గుణనిధి యొక్క దుశ్చేష్టితములెల్లను చెడు నడవడికలు అన్నీ కూడా అధిపునకు అంటే భర్తకు ఎరుగనీక తెలియనీయకుండగా అడచుచుండు బయటపడకుండా చేస్తూ ఉంది, రహస్యం దాచిపెడతా ఉంది. అది ఒక రకంగా తప్పే, కానీ పిల్లవాడు బాగుపడతాడో ఏమో అనే ఉద్దేశం అలా దాచిపెట్టింది. చూడాకర్మానంతరమున షోడశ వర్షంబున గృహయోక్త ప్రకారంబున అతనికి వివాహంబు చేసి ప్రత్యహంబును ప్రతిరోజు కూడా చూడాకర్మానంతరం, చూడాకర్మ గోదానం యొక్క అనంతరము. ఇక్కడ చూడాకర్మ అంటే ఇక్కడ మనకు కొన్ని రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. చౌలము అనేటటువంటి ఒక క్రియ ఉన్నది. అంటే గృహ్య సూత్రాల్లో చెప్పినటువంటి రీతిగా చౌలము అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం. ఇక్కడ చూడాకర్మ అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం కాదు. ఎందుకంటే యజ్ఞోపవీతం సమర్పించినప్పుడు పిల్లవానికి ఉపనయనం చేస్తారు, దానికి ముందు చౌలం జరుగుతుంది. ఇక్కడ చూడాకర్మ అంటే వివాహానికి ముందు స్నాతకం చేస్తారు. అంటే స్నాతక వ్రతంలో గోదానం ఉంటుంది. గోదానం అంటే గో అంటే కేశములు అనే అర్థం ఒకటి ఉన్నది, దానం అంటే ఖండనం అని ఒక అర్థం. అయితే గోదానం అంటే ఇక్కడ కేశ ఖండనం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడాకర్మ అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం మాత్రం కాదు. కాళిదాసు రఘువంశంలో 3వ సర్గలో గోదాన విధి తర్వాత వివాహం చేశాడని చెప్పాడు. కాబట్టి చూడాకర్మ అంటే స్నాతకంలో ఉండేటటువంటి కేశఖండనం అని తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ చూడాకర్మ అనంతరం షోడశ వర్షంబునన్ 16వ సంవత్సరంలో గృహయోక్త ప్రకారంబునన్ అంటే గృహ్య సూత్రాల్లో ఉక్త అంటే చెప్పబడిన ప్రకారంబునన్ అంటే రీతిలో అతనికి ఆ గుణనిధికి వివాహము చేశారు. చేసి ప్రత్యహంబును ప్రతిరోజు ఇక బాధ్యత పెరిగింది, పిల్లవానికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఇక పిల్లవానికి బాధ్యత నేర్పాల్సి ఉంటుంది కాబట్టి తల్లి వారిని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పాపం స్నేహార్ద్ర హృదయై, స్నేహము చేత తడిసినటువంటి హృదయము కలిగినటువంటిది, అతి సాహస కృత్యములు మాన్ప సమకొల్పుటకై, మిక్కిలి సాహసములైనటువంటి పనులను మాన్పడానికి, సమకొల్పుటకై సరిదిద్దడానికై, ఊహాపోహ విచార సమాహిత గదిన్, ఊహాపోహ ఊహా అపోహ అనుకూల్య ప్రాతికూల్యాలు, విచార సమాహిత గతిన్ విచారణ చేయటంలో, సమాహిత ఏకాగ్రతమైనటువంటి గతిన్ పద్ధతి యందు, విచార సమాహిత గతిన్ విచారణ చేయడంలో ఏకాగ్రమైన పద్ధతి యందు తల్లి సుతుని మరి బోధించను. తల్లి ఏం చేసింది, ఆ పిల్లవానికి పదే బోధ చేస్తూ ఉంది. అంటే తల్లి పుత్ర స్నేహంతో కూడిన హృదయం కలిగినదై అతి సాహసములైనటువంటి కొడుకు యొక్క నడకలు మానిపించి అతడి ప్రవర్తనను సరిచేయటానికి సంభవాలను అసంభవాలను విచారణ చేయటంలో ఏకాగ్ర బుద్ధితో తిరిగి కొడుకు ఇలా బోధ చేసింది. విడువక నీవు పట్టణము వీధుల విర్రివాడవై, చెడుగులగూడి దౌర్త్యములు సేయ మహీరమనుండెరింగెనే విడుచును సోమయాజి మనువృత్తులు సేకొను ఎల్ల భంగులను, చెడుదుము నీ కతంబునను చీరయు కూడును లేక పుత్రక బాబు నాయనా, విడువక అంటే మానకుండగా నీవు వీధులను అన్ని వీధుల యందు వెర్రివాడవై తెలివి తక్కువ వాడివై చెడుగులను దుర్జనులను కూడి కలిసి దౌర్త్యములు ధూర్త పనులు చేస్తున్నావు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నావు. ఇవన్నీ ఒకవేళ మహీరమనుండెరింగెనే, ఒకవేళ రాజుగారికి తెలిసినట్లయితే విడుచును సోమయాజన్, మీ నాన్నగారిని సోమయాజి అంటే యజ్ఞాలు చేసేవాడు,
మీ నాన్నగారిని విడిచిపెట్టేస్తాడు. మనువృత్తులు అంటే జీవనానికి ఆధారములైనటువంటి మాన్యాలను చేయకొని తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. చెడుదుము నీ కతంబునను, నీ వల్ల మొత్తం చెడిపోద్దిరా. చీరయు కూడును లేక పుత్రక, అంటే కనీసం తిండికి బట్టకు లోటు ఇబ్బందులకు గురి అవుతాము అని కోల్పోయి, కాబట్టి నాయన కొంచెం మార్రా బాబు అని ఆమె చెప్తా ఉన్నది. పట్టణములోన నీవు దర్పమునం చేయు కొయ్యతనములు వీక్షించి కూర్మితనయ, నవ్వుదురు నిన్ను మొదల నానా విధముల నవ్వుదురు దీక్షితుని అనంతరము జనులు. ఈ పట్టణమునందు నీవు దర్పమునను గర్వముతోటి చేసేటటువంటి కొయ్యతనములు సిగ్గుమాలిన పనులు వీక్షించి చూసి కూర్మింతనయవో ప్రియమైనటువంటి కుమార నిన్ను మొదట ఏం చేస్తారు, నిన్ను అపహాస్యము చేస్తారు. ఆ తర్వాత జనులు దీక్షితుని, మీ తండ్రి గారి అయినటువంటి దీక్షితుల వారి నానా విధములను నవ్వుదురు. అందరూ పరిహసిస్తారయ్యా, నువ్వు చేసేటటువంటి పనులు మంచివి కావు అని అంతటూ దాగకుండా ఆమె చెప్తా ఉంది. తల్లిఒడి కొల్లి చట్టంచు ఉల్లసంబుల ఆడుదురు, తల్లిఒడి కొల్లి చట్టంచు ఉల్లసంబుల ఆడుదురు, నన్ను గూర్చి నిన్ను అహరహంబు దుర్నయం బెల్ల నా మీద త్రోచి జనరు, డబ్బరలు పలుకువారికి అడ్డంబు గలదే. తల్లి ఒడి కొల్లి చెట్టు, ఇది ఒక సామెత. తల్లి వంటి వాడే పిల్లగాడు అనేటటువంటి సామెత. అంచున్ అనుకుంటూ దుర్నయంబు ఎల్లం, తప్పు అంతా నా మీదకి తోసేస్తారు. ప్రజలు తోసేసి ఏం చేస్తారు, నన్ను గూర్చి అంటారు, నిన్ను అంటారు. ఆహారహంబును దినదినము ఉల్లసంబులు పాడేదారు, ఎత్తిపొడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. డబ్బరలు పలుకు వారికి, అసత్యాలు పలికేటటువంటి వారికి అడ్డంబు గలది, అడ్డం ఉండదు కదా. తల్లిని అనుసరించి పిల్లవాడిని ఒక సామెత ఉన్నది. తప్పంతా నా మీదకి దోసి నన్ను గురించి ప్రజలు ఎత్తిపొడు మాటలు మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడే వారికి అడ్డేం ఉండదు కదా నాయన అని తల్లి చెప్తా ఉంది. అవినయ నిధానమగు నీ నవయౌవన శైశవముల నడిమి వయస్సునన్ కవిసడు వ్యసనోద్రేకంబు అవగాఢము దాని మానువయ్య తనూజ. ఓ కొడుక, అవినయ విధానము అగును, అవినయమునకు గని వంటిదైనటువంటి ఈ నవయౌవన శైశవముల నడిమి వయస్సున, ఈ నవయవనానికి శైశవానికి మధ్యలోపల ఉండే నడిమి వయస్సు, ఇది అడాలసెంట్ ఏజ్. ఒక విధంగా నవయవనానికి శైశవానికి మధ్యలో ఉండేటటువంటి ఏజు అంటే పిల్లవానికి పెళ్ళైన సమయానికి 16 సంవత్సరాలు. కాబట్టి ఈ అడాలసెంట్ ఏజ్లో కమ్ముకున్నటువంటి వ్యసనోద్రేకం, వ్యసనాల యొక్క ఆవేశం, వ్యసనం అంటే దురలవాటు, అవగాఢము, ఇది మిక్కిలి లోతైనటువంటిది. దీనిని, ఈ వ్యసనాన్ని అయ్యా మానేసేవయ్యా అబ్బాయి అని చెప్తా ఉంది. అంటే ఈ నవయవ్వన శైశవ మధ్య వయస్సులో కమ్ముకున్న వ్యసనాలు అనేవి ఆవేశం మిక్కిలి లోతుగా ఉంటుంది. కాబట్టి నాయన దీన్ని మానుకో అని తల్లి చెప్తా ఉంది. అని అనేక ప్రకారములు బోధించిన తల్లి మాటలు చెవుల సోకనీక. అలా తల్లి చాలా విషయాలు చెప్పింది, కానీ వాడు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇట్టట్టనక అవును కాదు అనకుండా ఊరకుండే మౌనంగా ఉండిపోయాడు. మృగయ మద్య పైశూన్య వేశ్య చౌర్య దురోదర పరతారాభిలాషంబులను. మృగయ అంటే వేట, మద్య అంటే కళ్ళు తాగడం, పైశూన్య అంటే కొండగానితనము చాడీలు చెప్పడం, వేశ్య అంటే వారవనితలు, చౌర్య దొంగతనము, పరదార ఇతర స్త్రీలయందలి అభిలాషంబులు కోరికలు, అనుదోషంబులు అనే దోషాలు నవయౌవన ఆరంభమున, అంటే ఇప్పుడు చెప్పిన వేట, కళ్ళు త్రాగడం, కొండగానితనము, వారవనితలు, దొంగతనము, జూదము, పరస్త్రీల యందలి కోరికలు, ఈ దోషాలు కొత్త యవ్వన ప్రారంభ వేలయందు అంటే నవయౌవన ఆరంభ వేలయందు సంభవిస్తే వానిని పరావర్తింపని, వాని నుంచి బయటపడడానికి మరలించడానికి ఎవరు సరిపోతారు. గురువచనము పెద్దల మాట అతి నిర్మలంబయ్యున్, అది మిక్కిలి తేటగా ఉన్నప్పటికీ సలిలంబున్ బోలే నీటి వలనే శ్రవణస్థితంబై అభవ్యునకును శోల పుట్టించు. ఒకవేళ చెవిలో నీళ్లు నిలిస్తే అది ఎట్లాగైతే చెవిపోటు కలిగిస్తుందో అట్లా కూడా అయథార్థ నామధేయి ఉండదు. వారి పేరేమో గుణనిధి, వానికి లేనిది అది.
పనికి లేదే అది. కాబట్టి యథాపూర్వంగా తల్లి చెప్పింది విన్నాడు, మళ్ళీ ఎంబడే మర్చిపోయిండు. అదే పద్ధతిలో పాత పద్ధతిలోనే దుర్వర్తనంబులను తిరుగాడు చుండ ఒక్కనాడు. చెడ్డదైనటువంటి ప్రవర్తనతో వాడలా తిరుగుతూనే ఉన్నాడు. అలా తిరిగేటటువంటి సమయంలో ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే, ఆ జరిగింది ఏందో మనము తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇక్కడితో ముగిద్దాం. ధన్యవాదాలు.